అంటిల్ ద లయన్ లెర్న్స్ టు రైట్ ఎవ్రీ స్టోరీ విల్ గ్లోరిఫై ద హంటర్ అని ఆఫ్రికా సామెత ఒకటి ఉంటుంది కదా. అంటే సింహం తన అడవి గురించి తన గురించి చెప్పుకోకపోతే ప్రతి కథలోనూ వేటగాడే హీరో అయిపోతాడట. అంటే చంపుకు తినేవాడే మోర్ పాపులర్ అవుతాడు అని దాని అర్థం. రాజకీయాల్లో కూడా ఇదే ఫార్ములా, ఇదే సామెత ఖచ్చితంగా వర్తిస్తుందేమో అని అనిపిస్తుంది. ప్రత్యర్థుల ప్రచారాన్ని డీకోడ్ చేయకపోతే, ఢీ కొట్టకపోతే, బ్రేక్ చేయలేకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ఏపీ కొన్నాళ్ళుగా ఫేస్ చేస్తూ ఉంది కదా. బహుశా రీసెంట్ టైమ్స్లోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనిపించేలాగా జగన్ ఈసారి ప్రెస్ మీట్లో ఒక క్లినికల్ అటెంప్ట్ చేసినట్టుగా అనిపించింది. చంద్రబాబు ప్రచారాన్ని తిప్పికొట్టడంతో పాటు, ప్రభుత్వానికి ఎజెండా సెట్ చేయడంతో పాటు, వాస్తవాల్ని జనం ముందుకు తెచ్చేందుకు క్రానికల్గా కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ప్రజెంట్ చేసిన తీరు చూస్తే చంద్రబాబు మోడల్కి జగన్ వాస్తవాలతో విత్ నెంబర్స్ అండ్ డేటా తూట్లు పొడవడం మొదలుపెట్టారా అని అనిపించింది. ఇంతకీ గత ప్రెస్ మీట్లతో పోలిస్తే ఈసారి ప్రెస్ మీట్లో జగన్ ప్రత్యేకంగా చేసిన అటెంప్ట్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? జగన్ ప్రొయాక్టివ్ పొలిటీషియన్ ముందు నుంచి. అంటే ఏం చెయ్యాలి, ఏం చేస్తున్నాను, ఏం చేయబోతున్నాను అనేది చెప్పుకోవడంతో పాటు జనంతో తనకున్న కనెక్ట్ గురించి మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడే రకం. అధికారంలో ఉన్నప్పుడు చూసాం కదా, బటన్ నొక్కడం గురించి, సంక్షేమం గురించి, తన ప్రభుత్వం ఏం చేస్తుందో తన వైపు నుంచి చెప్పడానికి జగన్ ప్రతిసారి ప్రయారిటీ ఇచ్చుకునేవారు. ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారాల్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది అని ఆయన అనుకున్న సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఎవరన్నా చెప్పినా కూడా జనానికి వాస్తవాలు తెలుసన్నా వాళ్ళు అర్థం చేసుకోగలరు అని అనడాన్ని చాలామంది వినుంటారు. ఇది నిజం కదా. మరి రియాక్టివ్ పొలిటీషియన్ అయితే ఎలా ఉంటారు? రియాక్టివ్ అయితే కనుక ఎదుటి వాళ్ళ వ్యూహాలను బట్టి తన వ్యూహాలను మార్చుకుంటూ ఎక్కడ క్యాచ్ దొరుకుతుందా అని స్లిప్లో వెయిట్ చేసే రకం అనమాట. అలాంటి వాళ్ళు ఎవరో తెలుసు కదా, ఓన్లీ రియాక్టివ్ అనమాట. రాజకీయాల్లో నిజానికి ఓన్లీ ప్రొయాక్టివ్గానే ఉండకూడదు, అలాగని అన్నిసార్లు రియాక్టివే కాకూడదు. వన్ షుడ్ ట్రై టు స్ట్రైక్ ద బ్యాలెన్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. అంటే రియాక్టివ్ అండ్ ప్రొయాక్టివ్ ట్రెండ్స్కి మధ్యలో. బహుశా ప్రతిపక్ష నాయకుడిగా ఈ 16-17 నెలల్లో తొలిసారిగా జగన్ అలాంటి అటెంప్ట్ చేశారా అని ప్రెస్ మీట్ చూస్తే అనిపించింది. గత 2 వారాలుగా నకిలీ మద్యం వ్యవహారంలో జరుగుతున్న డైవర్షన్స్ గురించి చెప్పడము. లిక్కర్ షాపులు ఉండేటివి ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవే కదా. బెల్ట్ షాపులు ఉండేటివన్నీ ఎవరివి? అన్ని చంద్రబాబు నాయుడు గారి మనుషులవి కాదా. ఇల్లీగల్ పర్మిట్ రూముల్లో లూజ్గా పెగ్గులు చొప్పున లిక్కర్ అమ్మేది ఎవరు? వాళ్ళ లిక్కర్ సిండికేట్ మాఫియా కాదా. ఉద్యోగుల ప్రయోజనాల గురించి మాట్లాడడం. ఇది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా జీసీసీస్ వస్తాయి, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ వస్తాయి. సో దానికి నాంది ఆ రోజు ఆ ఆలోచనతో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలాగే డేటా సెంటర్ విషయంలో కాంప్రహెన్సివ్గా రియాక్ట్ అవ్వటం లాంటి కాంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి. ఆ రోజుల్లో అప్పట్లోనే ఉట్టి 300 మెగావాట్లు డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువే వస్తాయి కాబట్టి అంతటితో మేము ఆగల. ఆ రోజు అదానికి మేము చేసుకున్న అండర్స్టాండింగ్ కాపీ చూస్తే 25,000 జాబులు కూడా ఇవ్వాలన్నాం. వాటితో పాటు ఈసారి అసలు హైలైట్ అయితే హైదరాబాద్ని డెవలప్ చేశాను అంటూ, తానే ప్రపంచ పటంలో పెట్టాను అంటూ చంద్రబాబు చేసుకునే ప్రచారాన్ని బ్రేక్ చేయడానికి జగన్ ఒక పర్ఫెక్ట్ అటెంప్ట్ పెట్టారు, దట్టు విత్ డేటా అని అనిపించింది. సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు, దాని పేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాదిరా వేసింది ఎవరు? ఎన్ జనార్దన్ రెడ్డి గారు. దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్ జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ఎల్ఎన్టీకి ప్రైవేట్గా వరకు ఇచ్చి అక్కడ 140,000 బిల్డింగ్ ఎస్ఎఫ్టీ బిల్డింగులు వాళ్ళు కట్టారు. దాన్ని ఇంకా ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టినట్టుగా దాని నుంచి ప్రొజెక్షన్. సాఫ్ట్వేర్ ఫ్రంట్లో చూసినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినా హైదరాబాదులో అసలు ఎవరి ముద్ర ఉంది? వైఎస్ఆర్ ఏం చేశారు? కేసీఆర్ హయాంలో ఏం జరిగింది? 2009 నుంచి 2014 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు. వాళ్ళ ఘనతని చంద్రబాబు ఎలా క్లెయిమ్ చేస్తారు అని జగన్ చెప్పిన తీరు మాస్టర్ క్లాస్. ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది
బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది అని చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టంలా. దట్టు విత్ డేటా, నాట్ జస్ట్ లైక్ ఏ పొలిటికల్ ఆర్గ్యుమెంట్, అంటే గాలికి పోయే గత్తర్లాగా ఊరికే అనడం కాదు, విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ హిస్టారికల్ క్రానాలజీ. ఇవన్నీ ఉంటే గనక చంద్రబాబు ప్రచారానికి బ్రేకులు వేయడానికి, టీడీపీ ప్రచారంలో అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవడానికి ప్రజలకి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పటి వరకు ఇలాంటి ఆర్గ్యుమెంట్ని వినిపించకపోవడము, వినిపించాలి అనే ఆలోచన చేయకపోవడం అనేది జగన్ రాజకీయాల్లో ప్రధానమైన డెఫిసిట్, లోపం. ఇప్పటికీ ఆ లోపాన్ని గ్రహించారో, ఓవర్కమ్ చేయాల్సిన టైం వచ్చింది అని ఇప్పుడు రియలైజ్ అయ్యారో కానీ జగన్ కాంప్రహెన్సివ్గా ఒక అటెంప్ట్ అయితే ఈ ప్రెస్ మీట్లో పెట్టారు. ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు, గూగుల్ చేస్తూ ఉన్నారు. దట్టు జెన్జీ జనరేషన్ ఇప్పుడు నడుస్తుంది కదా, వీళ్ళంతా ఏఐ మీద, అవైలబుల్ డేటా మీద ఆధారపడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు జగన్ లాంటి నాయకుడు గనక కాంప్రహెన్సివ్గా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో చంద్రబాబు వాదనలో అసలు డొల్లతనం ఏంటి, వాస్తవంగా హైదరాబాద్లో జరిగింది ఏంటి అనేది చెప్పడం వల్ల వీళ్ళందరికీ నిజాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి నిజాలు తెలిసిన తర్వాత సొంత డబ్బా వాయించుకున్న ఎలాంటి రియాక్షన్ రావాలో ఆటోమేటిక్గా అలాంటి రియాక్షన్ ఆలోచన ఉన్న వాళ్ళ వైపు నుంచి ఆటోమేటిక్గా వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి ఇది తక్షణ అవసరం కూడా. ఎందుకంటే వాస్తవాల పునాదుల మీద నిర్మించుకోవాలి కదా భవిష్యత్తు, ఉత్త ప్రచారాల మీద కాదు కదా. అందుకోసం అనమాట జగన్ ప్రెస్ మీట్లో హైదరాబాద్ బేస్డ్గా జరిగే చంద్రబాబు ప్రచారం మాడ్యూల్ని క్రాక్ చేయడం అసలు హైలైట్ అయితే, ఇదే ట్రెండ్ని ఇక ముందు కూడా జగన్ వైసీపీ కంటిన్యూ చేస్తే గనక చంద్రబాబుకి టీడీపీకి టఫ్ టైం ఖాయమేమో అని అనిపించింది. మీరైతే ఏమంటారు?